కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా, ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలి. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్ కి అవసరం ఉన్న నీళ్ల విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని, ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్. కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 260 TMC అవసరం ఉంది. అయితే వాస్తవంగా మీరు అక్కడ కిందున్న కాలం చూడండి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి 299 TMC, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి 225.4 TMC, కంటెంప్లేటెడ్కి 206 TMC. అంటే 731 TMC వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 TMC అడిగింది. అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే, సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోదలుచుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్, బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 TMC అడగాల్సిందే. మీరు